ఏమంట కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చిండో గాని కేసీఆర్ ఇచ్చిన గొర్రెలు మంచిగా పానం పడుతున్నాయి. కేసీఆర్ ఇచ్చిన గొర్రెల పథకాన్ని రేవంత్ రెడ్డి సక్సెస్ చేస్తాడు. ఓ పిల్ల, అసలు మతి ఉండే మాట్లాడుతున్నావా, ఏం మాట్లాడుతున్నావు? నీకైనా మత అనిపిస్తుందా అనుకుంటురా? ఇది చూసినాక అప్పుడు మీరు ఎట్లా మాట్లాడతారో నేను కూడా ఇంటా చూడడం. పర్రి గెల కూడా పెట్టినట్టుంది కదా. ఎన్ని రోజులు పడితే గెల అవుతానికి? ఇది ఒక నెల అయిపోతే వడ్లచ్చు. 20 రోజులు అయితే ఖచ్చితంగా 20 రోజులు అయితే వడ్లచ్చు. అవునా? ఇదంతా మేపుతారా? ఇదంతా మేము ఎండిపోయింది సార్. ఇది ఎక్కడ దాకా మీకు ఎక్కడ దాకా? ఇదంతా మేతకి ఇచ్చిండే కదా ఇదంతా. ఇది అస్సలైన ఉపాయం అంటే. గొర్రెలు మేకలు కడుపు నిండా తిని మంచిగా బలవనికి రావాలనంటే ఇదే కరెక్ట్ ఆలోచన అనుకున్నట్టుండుగా అవచ్చు సీఎం సారు. అందుకే చేను శెల్కలు ఎండిపోవాలని నీళ్ళిస్తలేడు. దేశంలో బియ్యం ఉంటే ఏంది, లేకుంటే ఏంది, పంటలు రాక రేట్లు పెరిగితే ఆలకేంది, పబ్లిక్ తిప్పల పడితే ఆలకేంది, గొర్రెలు మంచిగా అయితే చాలు. అందుకే నీళ్ళిస్తలేరు కావచ్చు. మరి లేకపోతే ఏంది? అరే పోని నీళ్లు లేవా అంటే అది కాదు. గన్నిగనం నీళ్లు పెట్టుకుని తూములిడిచి షేన్లల్లా కిడిదల చేస్తే ఏమైనా పాపం చుట్టుకుంటదా? అన్యాయంగా చేతికొచ్చిన పంటలు పశువుల మేతకైతున్నాయి. రైతులను గింత గోస ఉచ్చుకుంటే ఏమొస్తుందో ఈ సర్కార్ గాని అన్యాయంగా అలా బతుకులతోన ఆడుకుంటుర్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట వెంకటాపురంలో ఉన్న రైతన్నలంతా లక్షలు పెట్టుబడి పెట్టి ఇయాలనో రేపో పంటలు చేతికొస్తాయి అనుకునే లోపట్నే సాగునీరు లేక ఎండిపోయిన పంటలను గిట్ల పశువులకు మేతలెక్కేస్తుర్రు. ఈల పరిస్థితి ఇట్లుంటే ఇగో గిటు చూడురి ఇంకా అధ్వానం. ఎస్ఆర్ఎస్పి నీళ్లు రాక ఇప్పటికే 4 ఎకరాలు ఎండిపోయిందట. ఇంకో 3 ఎకరాలు కూడా ఎండిపోతుందేమో అని భయపడి ఊరు పొంటున్న కాలువ కాడికి పోయి చూస్తే ఆడ సన్నగా వారుతున్న నీళ్లను చూసి దుఃఖమాగలేదట కాకకు. ఇప్పుడు ఎవ్వలను చూడు ఒక్కటే బాధ. ఏమంట కేసీఆర్ సార్ వల్ల రైతులు జర కోలుకుర్రో ఏంబటే ఈ రేవంత్ రెడ్డి వచ్చి మళ్ళా అదే గతి పట్టిచ్చిండు. మమ్మల్ని మేము ఆగం చేసుకునేటందుకే కావచ్చు ఈ కాంగ్రెస్ సర్కార్ను గెలిపించినాం అని నెత్తి కొట్టుకుంటురు పాపం రైతన్నలంతా. రోజు రోజుకు రైతుల కష్టాలు ఘోరంగా ఉన్నాయి. పరిస్థితి మరీ గింత ఘోరంగా తయారైతుందని కలలో కూడా అనుకోలేదు అని బాధపడుతుర్రట దినాం రైతుల కష్టాలు చూస్తున్నోళ్ళు. ఇది ఇంకా ఏడుదాకా పోతుందో ఏం పాడో. ఓసార్లు జరగీ గోసలు తప్పేటట్టు ఏమన్నా ఆలోచన చేసి రైతన్నలను ఆదుకొని పుణ్యం కట్టుకోరాదుర్రి. మహిళల దినోత్సవం నాడే గిసోంటి వార్త చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. అరే పరాయి ఆడపిల్లలంటే కొంతమంది బడవేగాళ్లకు లోకు ఎందుకు అవుతారో, ఏదో తిరగాల బతుకులను ఆగం చేసే పనులు ఎందుకు చేస్తారో బాడుకోగాలు. ఇంటికంత సందు ఉన్నా ఎట్లనో తిరగా ఆడోళ్ళ బతుకులలో సొరవడి షిడాయిస్తున్నారు శిశోరగాళ్ళు. ఇగో ఇక్కడ చూడుండ్రి ఎసొంటి హౌలగాళ్ళు మోపైండ్రు. గుణమెరిగి తిరగరా గువ్వల చెన్న అన్నట్టు ఆడివిల్లల ఆట పట్టించే హౌలగాళ్ళ నుంచి ఎంత తప్పించుకొని తిరుగుదామన్నా ఇగో ఇట్లా చిన్న కెమెరాలతోని వాళ్ళ హాస్టల్ రూమ్లలో తొంగి చూస్తున్నారట. చూడుండ్రి వాన్ దొంగ తెలివిల మన్ను ఏడబెట్టిండో బుడ్డ కెమెరా. సెల్ ఫోన్ కు కరెంట్ ఎక్కిచ్చే ఛార్జింగ్ గడ్డల సెట్ చేసిండు. మరి ఎవరు గుర్తు పట్టిండ్రో ఎట్లా తెలిసిందో మనకు తెలియదు గాని ఛార్జింగ్ గడ్డని ఇప్పి చూస్తే ఈ కెమెరా బయటికెళ్ళింది. దీన్ని పెట్టి ఎన్ని కథలు పడ్డాడో ఆ దగుల్బాజీగాడు. ఎంతమంది బతుకులలో తొంగి చూసిండో. ఆడవిల్లలు ఎవ్వరు లేరు కదా అని తలుపులు పెట్టే ఉన్నాయి కదా అని బట్టలు మార్చుకునుడు ఇంకేదైనా పనులు చేసుకునుడో చేస్తుంటే చూసిండు కావచ్చు వాన్ పాపపు కండ్లల్లా కంపగొట్ట. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ కృష్ణారెడ్డి ఏరియాలున్న ఆడవిల్లల హాస్టల్ నడుపుతున్న మహేశ్వర్ అనేటోడు ఈ పని చేసిండని చెప్తున్నారు. అందుకే ఆ శిశోర గాని పోలీస్ స్టేషన్ కు తీసుకొని పోయినరట. ఎప్పటి నుంచి ఈ బడవే కథలు పడుతున్నాడు, రికార్డ్ అయిన వీడియోలు ఏం చేస్తున్నాడు, ఏ ఆడవిల్లనైనా బ్లాక్ మెయిల్ చేసి బతుకును ఆగం చేసిండా అనే ముచ్చట్లు మొత్తం కక్కిచ్చేటానికి అత్తగారింటికి తీసుకొని పోయినరట అయ్యవార్లు. ఒరే మహేశ్వర్ ఫాల్తుగా, చిన్నప్పుడు అమ్మ పాలు చీకలేదారా? అమ్మ కడుపు నుంచి రాలేదారా? నీ బిడ్డకు చిన్నప్పుడు తానం పోయలేదారా? నీ పెండ్లాంతో నీ సంసారం చేయలేదారా? అంతకంటే ఎక్కువ పరాయి ఆడవిల్లలల్లా ఏం కనిపిస్తుందని బడవే చేష్టలు చేసినవరా? ఫాల్తు బాడుకోవు సార్లు, పోలీస్ సార్లు ఈ హాస్టళ్లన్న ఆడవిల్లల చెప్పులతో కొట్టించుండ్రు సార్లు. ఇంకోసారి ఆ లంగలా ఫుడ్ పనులు చేయకుండా అని కోరుతున్నారు ఈ బుడ్డ కెమెరా పెట్టిండన్న ముచ్చట తెలిసిన మహిళలు.